హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇవాళ మేము 10th బ్యాచ్ అందరం కలిపి గెట్ టుగెదర్ అయితే పెట్టుకున్నామండి. ఆఫ్టర్ 14 ఇయర్స్ తర్వాత మా ఫ్రెండ్స్ని అయితే మీట్ అవ్వబోతున్నాము. నేను గెట్ టుగెదర్ కోసం ఇలా రెడీ అయ్యాను. కామెంట్ చేయండి సారీ ఎలా ఉందో. మేము స్కూల్లో పెట్టుకున్నామండి గెట్ టుగెదర్. మేము చదివిన స్కూల్లోనే పెట్టుకున్నాము. ఇక్కడ మా ఫ్రెండ్స్ అందరూ వచ్చేసారు. మేము వెళ్ళేసరికి చూడండి, ఇది మా స్కూల్ అనమాట. 6th నుంచి 10th వరకు ఇక్కడ చదువుకున్నాము. ఇక్కడ స్టేజ్ డెకరేషన్ అయితే అవుతుంది. ఇంకా ఫ్రెండ్స్ అందరూ ఒకరు వస్తున్నారు. ఇక్కడ మేమైతే లోపల అయితే కూర్చున్నాము రూమ్లోకి వెళ్ళి. ఇక్కడ బాయ్స్ గర్ల్స్ అందరూ కూర్చొని ఇలా మాట్లాడుకుంటూ ఉన్నాము. వీళ్ళిద్దరూ నా ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్ వరకు మేము ఒక దగ్గరే కలిసి చదువుకున్నాము. ఇంటర్ వరకు కూడా మేము ముగ్గురం కలిపి చదువుకున్నాము. వీళ్ళతో అలా ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాను. ఇక్కడ చూడండి మా ఫ్రెండ్స్ వీళ్ళైతే బయట ఊరు నుంచి అయితే వచ్చేవాళ్ళండి. వాళ్ళతో కూడా కొంచెం వీడియోస్ ఫొటోస్ అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ చూడండి అందరూ వచ్చేసారు, కూర్చున్నాము. ఒకరు కూర్చొని మాట్లాడుకుంటున్నాము అలా జోక్స్ వేసుకుంటూ. ఇక్కడ ఇంకా చాలామంది రావాలి, మిస్ అయ్యారు చాలామంది. వాళ్ళకి రావడానికి అయితే కుదరలేదు, అందువల్ల అయితే రాలేదు. వాళ్ళని అయితే మేము చాలా మిస్ అయ్యాము. ఇక్కడ మేము సార్ని మేడంని ఇన్వైట్ చేసాము, కానీ వాళ్ళకి కుదరక కొంతమంది అయితే రాలేదు. ఇక్కడ మేము స్పీచెస్ అయితే చెప్తున్నాము. ఎవరి గురించి వాళ్ళు చెప్తున్నారనమాట. ప్రస్తుతానికి ఎవరెవరు ఏం చేస్తున్నారు అన్నట్టుగా సార్లకు అయితే చెప్తున్నాము అందరం కలిపి. ఇక్కడ నా స్పీచ్ అయితే వచ్చింది, నేను చెప్తున్నాను ప్రస్తుతానికి నేను ఏం చేస్తున్నాను అన్నట్టుగా. పిల్లలు ఎంతమంది, హస్బెండ్ ఏం చేస్తారు అని అడుగుతున్నారు, అదైతే చెప్తున్నాము. ఇక్కడ యూట్యూబ్ గురించి డిస్కషన్ అయితే వచ్చింది. యూట్యూబర్ అని చెప్పేసి అంటూ ఉంటే నా యూట్యూబ్ గురించి అయితే చెప్తున్నాను. యూట్యూబ్ స్టార్ట్ చేసి 5 months అవుతుంది అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నాను. అందరం నవ్వుకుంటున్నాం అనమాట. ఇక్కడ మేము ఫుడ్ అయితే క్యాటరింగ్ నుంచి ఆర్డర్ పెట్టేసుకున్నాము. క్యాటరింగ్ అయితే వచ్చింది. ఇక్కడ భోజనాలు అయితే చేస్తున్నాము. ఈ స్పీచెస్ అన్నీ అవ్వేసరికి 2 అలా అయిపోతుంది, ఇంక లేట్ అయిపోతుంది అన్నట్టుగా ఇక్కడ భోజనాలు అయితే అందరూ చేసేస్తున్నారు. ఇక్కడ చూడండి మా క్లాస్ బాయ్స్ అయితే చాలా కష్టపడ్డారు. తక్కువ టైంలో అరేంజ్మెంట్స్ అయితే బాగా చేశారు. ఇక్కడ మేము గర్ల్స్ అందరూ ఒక దగ్గర కూర్చొని అయితే ఇలా భోజనాలు చేస్తున్నాము. మా చిన్న పాపని తీసుకొని వెళ్ళాను, పెద్ద పాపని బాబుని అయితే మా అమ్మ దగ్గర వదిలేసి వెళ్ళాను. ఇక్కడ నేను ఉన్నానే కానీ ఒకవైపు మా పాత వైపే లాగేది నాకు. వాడు ఏం చేస్తున్నాడో, తిన్నాడో లేదా అన్నట్టుగా వాడి వైపే లాగేది. నేనైతే ఇంకా 3 వరకు ఉండి వెళ్ళిపోయాను. 4 వరకు ఉన్నారు వీళ్ళు. నేను ఒక గంట ముందు అయితే వెళ్ళిపోయాను. ఇక్కడ భోజనాలు అయిపోయిన తర్వాత చూడండి మా క్లాస్ బాయ్స్ డ్యాన్సెస్ అయితే ఎలా వేస్తున్నారో. మేమైతే ఎంత నవ్వుకున్నామంటే పడి నవ్వాము. అసలు ఆ డ్యాన్సులు అయితే చూసి ఒక్కొక్కరు ఎలా వేసారంటే, ఈ అబ్బాయి అయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఒకటే ఎనర్జీతో వేసాడండి. చాలా బాగా ఎంజాయ్ చేసాము, ఎంత నవ్వుకున్నామో. ఆ రోజులు అయితే మళ్ళీ రావు. ఆ వాళ్ళైతే నాకు అసలు మర్చిపోలేను. చాలా బాగా ఎంజాయ్ చేసాము. తక్కువ టైం ఉండడం వల్ల మొత్తం మేమైతే కరెక్ట్గా ప్లాన్ చేసుకోలేకపోయాము. నెక్స్ట్ టైం మళ్ళీ పెట్టుకున్నప్పుడు అయితే మాత్రం ఒక ప్లానింగ్లో అయితే వెళ్ళాలి. ఇక్కడ అందరూ డ్యాన్స్లు అయితే వేస్తున్నారు చూడండి, మా క్లాస్ బాయ్స్ వీళ్ళందరూ కలిపి. ఇక్కడ నెక్స్ట్ మేము కూడా వేస్తాము చూడండి. అసలు ఎప్పుడు వేయలేదు, ఇదే ఫస్ట్ అనమాట నేను డ్యాన్స్ వేయడం. ఇక్కడ హ్యాపీ డేస్ సినిమాలో సాంగ్ ఉంటుంది కదండి, హ్యాపీ డేస్ సాంగ్. ఆ సాంగ్ అయితే పెట్టమని నేను వీళ్ళందరినీ మోటివేట్ చేసి స్టేజ్ మీదకి అయితే తీసుకురావడానికి 1 hour అయితే పట్టిందండి. ఎవరు అసలు రాలేదు. వాళ్ళని అలా బతిమాలి ఈ సాంగ్కి అయితే అలా 2 స్టెప్లు అయితే వేసాము. చూసుకోవడానికి గుర్తుగా బాగుంటుంది కదా అని చెప్పేసి ఈ సాంగ్ అయితే అలా సెట్ చేసి వేసామండి. అందరూ వచ్చారు. కొంతమంది అయితే మొహమాట పడుతున్నారు, ఇంక అందరూ మనమే కదా రండి అని చెప్పేసి అంటే ఇంక అందరూ వచ్చి అలా డ్యాన్స్ అయితే వేస్తున్నారు. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. అందరం కలిపి ఇలా డ్యాన్స్లు అయితే వేస్తున్నాము. నెక్స్ట్ అయితే చూడండి, ఇంక మేము కూడా లాస్ట్లో ఇంకా డాన్సెస్ అయితే వేస్తున్నాము. అస్సలు ఒప్పుకోలేదండి. నేను ఎప్పుడైతే డ్యాన్స్ అయితే ఎప్పుడు వేయలేదు, ఇదే ఫస్ట్ టైం డ్యాన్స్ వేయడం. ఇంకెవరు ఒప్పుకోలేదు, వేయాలి అన్నట్టుగా అంటే ఇంక అందరం కలిపి అయితే డ్యాన్స్లు అయితే వేసాము. నాకు అసలు డ్యాన్స్ వేయడమే రాదు, కాకపోతే ఫస్ట్ టైం అలా ఏదో ట్రై చేశాను. ఇక్కడ మీకు లాస్ట్లో పిక్స్ అయితే యాడ్ చేస్తాను చూడండి, చాలా బాగుంటాయి పిక్స్ అయితే. ఇక్కడ మా చిన్న పాప కూడా ఆ సాంగ్స్ పెట్టారు కదా, ఆ సాంగ్స్కి ఆయన కూడా డ్యాన్స్ వేసేస్తుంది. మేము కిందన వేసాము, బాయ్స్ అందరూ పైన వేశారు. ఇక్కడ నేనైతే ఇంటికి వెళ్ళిపోతున్నాను, 3 అయిపోయింది. మా బాబు ఏడుస్తాడు అన్నట్టుగా ఇంటికైతే వెళ్ళిపోదామని వీళ్ళందరికీ బాయ్ చెప్తున్నాను. బాయ్ చెప్తూ చిన్న వీడియో అయితే తీశాను. ఇతనైతే నా బెస్ట్ ఫ్రెండ్స్ అందరం కలిపి కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము.
ఆ పిక్స్ అన్నీ మీకు ఇప్పుడు లాస్ట్లో యాడ్ చేస్తాను చూడండి. ఇక్కడ సింగిల్గా ఫోటో తీసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ మా బ్యాచ్ మొత్తం చూడండి, వీళ్ళందరూ మా క్లాస్మేట్స్. ఇంకా చాలామంది మిస్ అయ్యారు, వాళ్ళు కూడా వచ్చి ఉంటే చాలా బాగుండు. ఇక్కడ గర్ల్స్ అందరం అలా ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఇక్కడ చూడండి మా బ్యాచ్ ముగ్గురుని. ఇక్కడ మేము ఎన్ని ఫొటోస్ తీసుకున్నామంటే తక్కువ కాదు. ఇంకా అలా ఫొటోస్ తీసుకుంటూనే ఉన్నాము, సెల్ఫీలు ఫొటోస్ ఎక్కడ తగ్గేదే లేదన్నట్టుగా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.